అంటే బీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ మొత్తం ముగ్గురు పార్టీ అధ్యక్షులే. అంటే ముఖ్యమంత్రులు పుట్టించింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రులు తయారు చేసిన తెలుగుదేశం, కొత్త పార్టీలను పుట్టిస్తోంది జనసేన. ఇవి ఓకే, ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయా లేదని కూడా చూడాలి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిది ఏంటిది, పెన్షనర్ల పార్టీ ఏంది, ఓన్లీ ఉద్యోగులను బేస్ చేసుకుని ఆయన ఏమన్నా రంగంలో దిగుతున్నారు? ఇప్పుడు ఒకటేమవుతుందంటేనండి, ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్ అయిపోయాక అవును వీళ్ళకి నెలవారీ పెన్షన్ వచ్చేది, 80,000 లక్ష రూపాయలు వచ్చేది, ఆల్రెడీ సంపాదించుకుని ఉంటారు, వెల్ సెటిల్ అయ్యి ఉంటారు. కాలక్షేపం కావాలి, టైం పాస్. ఇప్పుడు చాలా మంది చేస్తుంది ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యే. అదే గనక ఇప్పుడు కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చారనుకోండి నడుస్తుంది. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు పార్టీ వాళ్ళకి ఇవ్వడానికి సరిపోతుంది కదా, అందుకని ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఎమ్మెల్సీలు లాంటి ఎవరు సొంత పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఇట్లాంటి దశలో ఇట్లాగేమో సొంత పార్టీలు పెట్టుకోవడం, లేదంటే కనుక సలహాదారు పోస్టులు ఇవ్వట్లేదు. రేపు ఏమైనా తెలుగుదేశం వస్తే ఇస్తారేమో, అప్పటిదాకా లైమ్ లైట్లో ఉండాలి, వీళ్ళు ప్రచారంలో ఉండాలి. అందుకోసం జరిగే అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు హైదరాబాద్లో ఎంఐఎం అని ఒక పార్టీ ఉంది, ముస్లిం సామాజిక వర్గంలో వాళ్ళ సీట్లు వాళ్ళు తెచ్చేసుకుంటారు, ఆ 11 ఎన్నో అనే 9. అలా గ్రేటర్లో కూడా 40 ఎన్నో వాళ్ళకి ఉంటాయి అంటారు ఎవరు వచ్చినా సరే. అలాగే ఇక్కడ కూడా రేపొద్దున ఇలా పెరిగిపోతే పెన్షనర్ల పార్టీ లేదంటే ఉద్యోగుల కోసం ఒక పార్టీ, మధ్య తరగతి వాళ్ళకి ఒక పార్టీ పెట్టేస్తే ఖచ్చితంగా ఎవరొక్కరికి ఓట్ బ్యాంక్కి గండి పడుతుంది. ప్లస్ వాళ్ళకంటూ కొంచెం ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ కూడగట్టుకోగలుగుతారా ఈ పార్టీలు? ఏమన్నా పెద్ద సీన్ ఉండదండి, ఇవన్నీ ఏంటంటే కాలక్షేపంలో. అంటే ఇప్పుడు ఉద్యోగుల నుంచి